ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం. ఈయన పని ఏమిటో తెలుసా? అనుదినము సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించగానే అమాంతంగా ఇక్కడి నుంచి బయలుదేరి సేతువు దగ్గరికి కడతాడు సంధ్యావందనానికి. రోజు ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే, ఎక్కడ బదరి ఉత్తరం దిక్కులో, ఎక్కడ దక్షిణంలో ఉన్న రామసేతువు, అక్కడి నుంచి అక్కడికి నిమిషమాత్రంలో సూర్యోదయ సమయానికి అక్కడికి వచ్చేస్తాడు ఆయన. మళ్ళీ సాయంత్రం కూడా అంతే. సంధ్యావందనం మాత్రం ప్రాతఃసంధ్య సాయం సంధ్య ఈ రెండు వార్చవలసిందే, గాయత్రీ జపం చేయవలసిందే. గాయత్రీ జపం చేయకుండా అసలు ఏ మంత్రము చెయ్యకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పటికి ఇప్పటికీ హనుమంతుడు కాని రాముడు కాని ఏ దేవతలైనా చూడండి సంధ్యావందనం చేసిన వాళ్ళే. సంధ్యా విహీన పశుభి సమానా. సంధ్యావందనం చెయ్యని వాడు పశువులతో సమానుడు. వాడు ఎన్ని మంత్రములను అనుష్ఠానము చేసినా ఆ మంత్రాలు పట్టుబోవు కనుక తప్పక సంధ్యావందనం చేయవలసిందే. గాతారంత్రాయతే యస్మాత్ గాయత్రీ తేనముచ్యతే. నిరంతరం తనను గురించి గానం చేసే వాళ్ళని రక్షిస్తుంది గనక ఆ మంత్రానికి గాయత్రీ మంత్రం అని పేరు. శాస్త్ర ప్రకారంగా సూర్యోదయ సమయానికల్లా స్నానం పూర్తి చేసుకుని మళ్ళీ తడి బట్టలతో అర్ఘ్యం ఇవ్వకూడదు, పొడి బట్టలతోటే వాడు జపం చెయ్యాలి. అందుకని స్నానం చేసి ఒడ్డుకొచ్చి ఆసనం వేసి కూర్చుని అక్కడ హాయిగా గాయత్రీ జపం చేసుకుని ఆ తర్వాత ఇంటికి రావడం అనేది ఉత్తమమైన లక్షణం అన్నమాట. నిరంతరము సంధ్యావందనం వేళ తప్పకుండా చేస్తే వాడికి కర్మలోపం ఉండదు. కర్మలోపం లేనటువంటి వాడికి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. క్రియాలోపము కర్మలోపము ఎప్పుడు జరగకూడదు. కాలము తప్పకుండా అన్ని కార్యాలు చేయవలసిందే. తమ తమ కాలము దప్పిన తమకును నది మృత్యువుగును అని మహాభారతం చెబుతున్నది. ఎవడైనా అర్చనలు కాని ఆహారం కాని కాలం తప్పి చేస్తే అది వాడికి మృత్యు అవుతుంది. మనం చూస్తూనే ఉన్నాం కదా, వేళకి స్నానం చేయకుండా సంధ్యావందనం చేయకుండా ఏ 10ంటికో స్నానం చేస్తే అనారోగ్యం రాదు, దానివల్ల క్రమంగా ఆయువు తగ్గిపోతుంది అని అర్థం అనమాట. అనారోగ్యం వస్తే ఆయువు తగ్గిపోతుంది, అది అంతరార్థం అక్కడ. అలాగే ఆహారం కూడా అంతే. వేళకి తినకుండా ఓ రోజేమో 6ంటికి తిని, ఓ రోజు 10ంటికి తిని, ఓ రోజు ఏమో మధ్యాహ్నం 4ంటికి తిని ఇలా తింటే దానివల్ల క్రమంగా గ్యాస్ ట్రబుల్ పట్టుకుంటుంది. అందుకని రోజు వేళ పెట్టుకుని కాలము తప్పకుండా నియమం ప్రకారం ఆహారం తినాలి. నశ్రేయో నియమం వినా, నియమము లేనిదే శ్రేయస్సు ఉండదు. ఎంతటి జ్ఞాని అయినా ఎంతటి మహానుభావుడైనా చివరికి పరమాత్ముడైనా సరే నియమం ఉండవలసిందే. నదులకి నియమం ఉన్నది, సూర్యుడికి నియమం ఉన్నది, చంద్రుడికి నియమం ఉన్నది, గ్రహాలన్నీ నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఒక్క మానవుడు మాత్రమే నియమం ప్రకారం నడుచుకోవడం లేదట కలియుగంలో. అందువల్లే మానవులు ఇన్ని రకాల అనారోగ్యాల పాలవుతున్నారు. అందువల్ల అన్నీ కూడా నియమం ప్రకారం సాగవలసినదే. ఈ మహానుభావుడు సరిగ్గా సూర్యుడు తూర్పు దిక్కును ఉదయిస్తూ ఉండగానే రివ్వున ఆకాశానికి లేచాడు. ఆయన ఆకాశానికి లేవడంతో తోక కిందకు వచ్చేసింది, ఎందుకంటే దానికి బరువు ఉంది కనుక. ఎప్పుడు తోకల పైకి జెండాకరలా ఉండాలి, ఈయన తోక కిందకి దిగింది. హనుమంతుడికి తోక ఏమిట్రా పైకి లేవకుండా కిందకి దిగుతోందని చూసుకున్నాడు. చూసుకే శనిగారు కనపడ్డారు. హారి శని, గురుపుత్ర మళ్ళీ వచ్చావా, నాకు తెలియకుండానే నా తోక పట్టుకుందన్నమాట అనుకుని ఏం చేశాడు, తోక పైకి ఎత్తలా, కావాలని కిందకి వేళ్లాడదీసి కొంచెం పైన ఎగిరేవాడు కాస్త కింద నుంచి ఎగరడం మొదలెట్టాడు. ఎందుకు కింద నుంచి ఎగిరాడంటే అక్కడ కొండలు, ఈయన కింద నుంచి ఎగురుతూ ఉంటే ఈ తోక ఆ కొండలకి ఢామ్ ఢామ్ అని తగలడం మొదలెట్టింది. గంట కొడతారు చూసారా, ఇటు 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 గంట టింగు టింగు అని కొట్టినట్టుగా ఈయన తోక కింద నుంచి ఎగరడం వల్ల ఈ కొండను తగలడం, ఆ దెబ్బకు మళ్ళీ ఇటు వచ్చి ఈ కొండకు తగలడం, ఢీం ఢీం ఢామ్ ఢీం, గంట బాదినట్టే. ఈయనకి మంట, పెద్ద తంట. ఈ విధంగా ఒళ్ళంతా చిన్నాభిన్నమైపోవడం మొదలెట్టింది. అలా మొత్తం ఈ కొండ దగ్గర నుంచి మొదలుపెట్టి దారిలో ఎక్కడ కొండ కనపడినా కిందకి దిగడమే. అలా ఎగురుకుంటూ వచ్చి ఆ తోకతో వేళ్లాడుతున్న శనిగారితో సమేతముగా వచ్చి పూర్తిగా మహాసముద్రం మధ్యలో ఢామ్మని ములిగి సేతువు దగ్గర అందులో కావాలని ఈయన ఊపిరి ఆడకుండా చేసి మళ్ళీ పైకి లేచి అర్ఘ్యప్రదానం చేశాడు సంధ్యావందనం. ఆ తర్వాత రోజు అక్కడ శివలింగం ఉంది. రామచంద్ర ప్రభు అంతటి వాడు సీతా సమేతంగా ప్రతిష్ఠించడం వల్ల దానికి రామేశ్వర అని పేరు. జ్యోతిర్లింగాలలో అపూర్వమైనది. ఒకప్పుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడి నుంచి శివలింగం తెమ్మంటే ఆ శివలింగం వచ్చేలోపు పార్వతీదేవి శివుణ్ణి, ఏమండి మనం భూలోకానికి అస్తమాటు ఏ రావణాసుడి ద్వారానో వెళ్ళిపోతున్నట్టు వెళ్ళొద్దు, కాబట్టి మీరు లింగం ఇవ్వకుండా కాస్త తాత్సారం చెయ్యండి అందులేండి. అందుకని లింగం రావడం ఆలస్యమైంది. ఈలోపు సీతాదేవి ఓ ఇసుకతోటి ముద్ద చేసి లింగ ప్రతిష్ఠ చేసింది.
ఆ సీతాదేవి చేసిన సైకతలింగమే శాశ్వతమైపోయి చివరికి కలియుగాంతం వరకు కూడా రామేశ్వరలింగంగా ప్రసిద్ధికెక్కింది. రామ అంటే రాముడు, రామా అంటే పార్వతీదేవి. అంచేత రామా ఈశ్వర రామేశ్వర, రామ ఈశ్వర రామేశ్వర, ఏకకాలంలో సీతారాములు ఇద్దరి చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అనమాట. అది తెలియక రామేశ్వరుడు అంటే కేవలం రాముడు అనుకుంటారు. సీతారాములిద్దరూ కలిసి చేసినటువంటి అపూర్వమైనటువంటి లింగం అది. ఆ లింగ ప్రతిష్ఠ వల్లే రామచంద్ర ప్రభు అనేక దిగ్విజయాలు పొందగలిగాడు అని ఆయన చరిత్రలో మనకి ముఖ్యంగా స్కాంద పురాణంలోనూ శివపురాణంలోనూ అన్నిట్లోనూ ఉన్నది. ఇది ఏమనుకుంటారంటే రాముడు రామేశ్వరలింగాన్ని కొన్ని చోట్ల అలా కథ ఉన్నది, కానీ నిజానికి తిరుగు ప్రయాణంలో ప్రతిష్ఠించాడు ఆయన అని మాత్రమే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఉన్నది. అంటే సీతతో తిరిగి వస్తున్నప్పుడు రావణాసురుని సంహరించి ఆ పాప ప్రాయశ్చిత్తానికి ఎంత దుర్మార్గుడైన వాడు కూడా శివభక్తుడే కదా, ఒక శివభక్తుడిని చంపిన కారణం చేత ఆ పాపం రాకుండా ఉండడానికి రామేశ్వరుణ్ణి ప్రతిష్ఠించాడు అని ఉన్నదనమాట. ఆ రామేశ్వరుడి లింగం గొప్పతనం అంత ఇంత కదండి. పక్కనే అమ్మవారు ఉంటుంది జగన్మాత. ఆ జగన్మాత దగ్గరికి విజయదశమి నాడు రాముడు అప్పుడప్పుడు వచ్చి పూజ చేసేవాట. ఓసారి ఏం జరిగిందో తెలుసా? ఒక విజయదశమికి రామచంద్ర ప్రభు అక్కడికి వచ్చాడు. అమ్మవారిని 1000 తామర పువ్వులతో పూజించాలనుకున్నాడు. ఒక తామర పువ్వు కాదు, ఈ దేవీ భాగవతంలో కూడా ఉంటుంది మనకి. సహస్ర కమలాలు, ఒక్కొక్క తామర పువ్వు 1000 రేకులు కలిగినవి. సహస్ర కమలములు, సహస్రార కమలములు. పైగా ఈ 1000 రేకుల తామర పువ్వులు హిమాలయ పర్వతాల్లో ఉంటాయి. సౌగంధిక పుష్పాలు అంటారు వాటిని. ఆ సౌగంధిక పుష్పాలతోటి అర్చన చెయ్యాలనుకున్నాడు. నారద మహర్షిని బ్రహ్మగా పిలిచాడు. నారద, అమ్మవారికి రామేశ్వరంలో నేను సహస్రార కమలాలు సహస్రములతో అర్చన చేద్దాం అనుకుంటున్నాను. ఈ పువ్వులు సువాసనతో కూడిన పువ్వులు. ఈ పువ్వులు ఎక్కడి నుంచి తెప్పించమంటామంటే హనుమంతుడికి చెబితే హనుమంతుడు వెళ్ళి గంధమాదన పర్వతం దగ్గర సౌగంధిక పుష్పాలు తెస్తాడన్నాడు. దాంతో హనుమంతుడు అప్పటికప్పుడే 1008, ఎప్పుడు కూడా ఉత్తి 1000 పనికిరావు, 1008 పువ్వులు తెచ్చాడు. నారదుడు సంకల్పం చెప్పి అమ్మవారి పూజ చేయించాడు రాముడి చేత. అపూర్వంగా జరిగింది పూజ కూడా. ఆ పూజ అయ్యాక అప్పుడు లలితా సహస్రనామాలతోటి అర్చన జరగాలి. ఓం శ్రీమాత్రే నమః అనగానే రాముడు నమః అనగానే ఒక పువ్వు అక్కడ పెట్టేవాడు అనమాట. ఈ విధంగా 1008 నామములు 1008 పుష్పాలు పెట్టాలి. పూజ 1006 నామాల వరకు అయ్యింది. ఇంకా 2 నామాలు మిగిలాయి. శ్రీ శివాయే నమః, శ్రీ శివశక్తి ఐక్యరూపిణ్యే నమః. కరెక్ట్గా 2 పువ్వులు తక్కువ వచ్చాయి. దాంతో రాముడికి అనుమానం వచ్చింది. 2 నామాలు ఉన్నాయి, ఇంకా 2 పువ్వులతో పూజ చేయాలి, ఇక్కడ 2 పువ్వులు తక్కువ వచ్చాయి ఏమిటి అని హనుమంతుడు పిలిచి, హనుమా చపలత్వంతో తొందరపడి లెక్క లేకుండా వచ్చావా అన్నట్ట. అదేమిటి స్వామి, చక్కగా లెక్క పెట్టాను, 1008 ఖచ్చితంగా లెక్క పెట్టి పట్టుకొచ్చానండి అన్నట్ట. మరి పట్టుకొస్తే 2 పువ్వులు ఎందుకు తక్కువ వచ్చాయంటే అదే ఆశ్చర్యంగా ఉంది స్వామి అన్నాడు. హనుమంతుడు ఎప్పుడు లెక్క తప్పడే, చెప్పిన పని సక్రమంగా చేస్తాడు తప్ప చేయకుండా మధ్యలో వదలడు. అందువల్ల రాముడికి ఆయన మీద అవిశ్వాసం ఏమీ లేదు. కానీ ఇప్పుడు పూజ ఆగిపోకూడదు. సంకల్పం చేశాక పువ్వులు తక్కువ వచ్చాయంటే అది నష్టం, అది పూజలో ఒక అపభ్రంశం. ఎలాగా? నారదుడు అన్నాడు 2 నామాలు చదవనా ఆపేనా అన్నట్ట. ఆపేస్తే పూజ మధ్యలో విడిచిపెట్టిన పాపం చుట్టుకుంటుంది. మరి ఆపకపోతే పువ్వులు లేవు. ఆ పువ్వులతో తప్ప ఇంకో పువ్వుతో పూజ చేస్తే సంకల్పంలో ఏమని చెప్పాం? సహస్రార కమలములతో అర్చన చేస్తామని చెప్పి దాని బదులు ఏ మందార పువ్వులతో చేస్తే అసత్య దోషం పట్టుకుంటుంది. ఏ రకంగా చూసినా ఇది ప్రమాదం, లేవకూడదు. ఇప్పటికిప్పుడు హనుమంతుడు పువ్వులు తేవడం కుదరదు. అందుకని రాముడు నువ్వు నామం చదివి అన్నాడు. నామం చదివితే పువ్వు సంగతి నేను చూసుకుంటాను అన్నట్టు ఆయన. వెంటనే నారదుడు 2 నామాలు చదివేటప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నామాలు చదువుతుంటే రోజు మా అమ్మ కౌసల్య చిన్నప్పటి నుంచి రామః కమలపత్రాక్షః, రాముడంటే తామర పువ్వుల వంటి కళ్ళు కలిగిన వాడు అంటుంది. ఆ తామర పువ్వులు లేకపోతే ఈ తామర పువ్వులు లేవా అని 2 నేత్రాలు వేసి అక్కడ వేసేట అమ్మవారి దగ్గర. ఒక్క దెబ్బకి ఆ దేవతలు హాహాకారం చేశారు, ఆశ్చర్యపోయారు, పుష్పవర్షం కురిపించారు. అమ్మవారు ప్రత్యక్షమైంది. రామో శ్రీరామో లలితాంబిక, మన ఇద్దరం ఒకటేనాయన, నేనే కావాలని 2 పుష్పాలను అదృశ్యం చేశాను, నువ్వు ఏమవుతావో చూద్దాం అనుకున్నాను. నువ్వు ఏమాత్రం చెంకకుండా భక్తితో నీ నేత్ర పుష్పాలు ఇచ్చావు, నయన పుష్పాలు. ఈ పుష్పాలకు మెచ్చుకున్నాను. భూమండలం ఉన్నంతకాలం నీ నామస్మరణ అందరూ చేసేదరుగాక, నిన్నందరూ తలుచుకుంటారు అన్నదావిడ. చూసారు ఎంత ఆశ్చర్యకరం? రామచంద్రుడు పువ్వులు లేకపోతే తన కళ్ళు వేశాడు. ఆయన వేశాడని మీరు వేయకండి. ఆయన అంతటి మహానుభావుడు, ఆ స్థాయి వేరు. అమ్మవారు తిరిగి ఆయన
కి ఆయన నేత్రాలు తిరిగిచ్చింది. అపూర్వమైన భక్తిభావం. రాముడికి లలితాదేవికి తేడా లేదు. అందుకే కాళికా పురాణంలో కానీ దేవీ భాగవతంలో కానీ శ్రీరామో లలితాంబిక అన్నారు. ఈ హనుమంతుడు రోజు ఆ రామేశ్వరం వెళ్ళి సంధ్యావందనం పూర్తయ్యాక పార్వతీ పరమేశ్వరుల్ని పూజించేవాడు. అలాగే ఈ తోకతో వెళ్లాడుతున్నటువంటి శనిగారు ఈడ్చుకుంటూ వచ్చి ఆయన పూజలన్నీ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి జామ్మని వెళ్ళాడు. దాంతోపాటుగా ఈ ఏడిపించాలి కదా, సరయూ నదిలో ములిగాడు, గంగలో ములిగాడు. ఈ పూటకి ఆయన గంధమాదన పర్వతానికి వెళ్ళడంలా కనిపించిన చోటలా ఢామ్ ఢామని ఈయన ఉంచడం, కొండలకి బాదడం, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం దాకా జపం చేసుకుంటూ స్నానాలు చేసుకుంటూ మళ్ళీ సాయంత్రం సమయంలో మళ్ళీ సేతువు దగ్గరకు వచ్చి మళ్ళీ సేతువులో ములిగి అక్కడ ఒక సంధ్యావందనం చేసుకుని ఇక చీకటి పడుతూ ఉండగా యథాప్రకారంగా గంధమాదన పర్వతానికి వచ్చాడు. ఆయన వచ్చి మళ్ళీ పెద్ద శబ్దంతో బండరాయి మీద కూర్చున్నాడు. ఆ కూర్చోవడంలో ఏమైంది, ఈయన తోకేమో బండరాయి మీద పడింది, దాని మీద ఈయన కూర్చున్నాడు. తోకతోటేమో శనిగారు ఉన్నారు, శనిగారి మీద ఈయన కూర్చున్నాడు. ఇక అయిపోయింది ఆయన పూర్తి పని. అలా కూర్చోగానే కింద నుంచి బాబోయ్ బాబోయ్ అనే మాటలు వినబడ్డారు, రక్షించండి అని. అయ్యి బాబోయ్ అని ఎవరో పాపం ములుగుతున్నారు పెద్దలు అని నేను వెంటనే కొంచెం పృష్ఠభాగం తీసి ఆ తోక బయటికి తీస్తే వెనక్కి చూస్తే తోకకి వేళ్లాడుతున్నటువంటి శనిగారు మూతి వంగిపోయి దంతాలు బయటకు వచ్చి శరీరం చిన్నాభిన్నమైపోయి మహాబాధతో కనబడ్డాట. అయ్యో శని నువ్వా, ఎప్పుడొచ్చావు, నా తోకనెందుకు పట్టుకున్నావు అన్నట్ట. నేను పట్టుకోలే, అదే నన్ను పట్టుకుంది అన్నాడు ఆయన. ఆ పూర్వం బాధ, నేను పట్టుకోలే అదే పట్టుకుంది అన్నట్ట. పూర్వకాలంలో ఈ వరదలు వచ్చేవి గోదావరికి కదా, ఆ గోదావరికి వరదలు వచ్చేటప్పుడు అందులో పెద్ద పెద్ద చెట్లు కూడా కొట్టుకొచ్చేస్తాయి. ఆ చెట్లు కొట్టుకొస్తూ ఉంటే పల్లె వాళ్ళు ఏం చేసేవారు, ప్రాణాలకి తెగించి ఆ వరదల్లో వెళ్ళి ఆ చెట్లని ఒడ్డుకి ఇడ్చుకొచ్చి వాటిని అమ్ముకుని బతికేవారు. ఈ చెట్టు ఇడ్చుకురావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే నడుముకు మంచి మోకు కట్టుకుని ఈ మోకు తీసుకెళ్ళి ఆ చెట్టుకు కట్టి వీడు ఒడ్డుకి ఎదుగు వచ్చేస్తాడు. ఇప్పుడు ఈ తాడుతోటి నీళ్లలోంచి లాగేస్తే చెట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది. ఓసారి గోదావరికి పెద్ద వరద వచ్చింది, పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొస్తున్నాయి. ఈ ఈదుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుముకు మోకులు కట్టుకెళ్ళి ఆ చెట్లను పీక్కొస్తున్నారు. అందులో ఒకడికి ఒక పెద్ద గంధం చెట్టు దొరికింది అదృష్టవశాత్తు. ఇక నా జాతకం బాగుపడిపోయిందని అనుకున్నాడు వీడు. ఆ గంధం చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ గంధం చెట్టు మీద పెద్ద గొంగళి, చలికాలంలో కప్పుకుంటారు చూసారా, ఆ గొంగళి కనపడింది. చెట్టుతో పాటు గొంగళి కూడా ఉందిరా, రగ్గు. ఈ రగ్గు కప్పుకుంటే హాయిగా చలికాలం అంతా హాయిగా వెళ్ళిపోతుంది, కొనుక్కొక్కర్ లేకుండా అనుకున్నాడు. ఆ రగ్గు దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. తీరా చూస్తే అది రగ్గు కాదు, కర్మ ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి వర్షంలో కొట్టుకుపోయి పాప వరదలోకి వచ్చేసి కంగారులో చూస్తే వారికి చెట్టు కనపడింది, చెట్టు మీద కూర్చుంది. వీడికి తెలియక ఎలుగుబంటి రగ్గు అనుకున్నాడు, గొంగళి అలాగే ఉంటుంది కదా. ఆ ఎలుగుబంటి కంగారులో వీడు దాన్ని పట్టుకోగానే లటుక్కుని పట్టేసింది. భల్లూకం పట్టింటారు, అది పట్టిందంటే వదలదు, గట్టిగా పట్టిన అక్కడ మొదలెట్టింది. వీడు కిక్కిరి మిక్కిరి అంటున్నాడు, మునిగిపోతున్నాడు, చచ్చే స్థితి వచ్చింది. ఈ పక్కన మిగతా వాళ్ళు అన్నారంటే ఈత కొట్టుకుంటూ వచ్చేవాళ్ళు, ఒరే బోడి రగ్గుపోతే పోయిందిరా, గొంగళి కోసం ప్రాణం వదిలేస్తావు, దాన్ని వదిలేరా అన్నట్ట. నేను దాన్ని వదిలేసా, అది నన్ను వదలలేదన్నాడు ఆయన. అదనమాట, అదే సంసారం అంటే ఇదే. సంసారం ఎలుగుబంటి పట్టునట్టు పట్టుకుంటుంది, మనం దాన్ని వదులుదాం అనుకుంటే ఇంకా పట్టుకుంటుంది. నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను, కానీ నీ తోక నన్ను పట్టుకుంది, నేను దాన్ని వదిలేసా, అది నన్ను వదలడం లేదు, అదే నన్ను పట్టుకుంది అన్నట్ట. ఓహో, తోకే నిన్ను పట్టుకుందా, నువ్వు తోకను పట్టుకోలేదన్నమాట. ఎప్పుడు వచ్చావని అడిగితే, హనుమ మళ్ళీ ఏమీ ఎరగనట్టు అడుగుతావు, నీ తోక నా పేక పట్టుకుని మొత్తం కొండలన్నిటినీ కొట్టింది, ఒంటిలో ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు, స్వామి నా శరీరం ఇలా అయిపోయింది, నేను ఇంకా బతుకుతానో లేదో అన్నట్ట అని గొల్లును గోలబెట్టి ఏడిస్తే, ఇంతలో శనిగారి భార్య పరుగు పరుగును వచ్చి పతిభిక్షాం మమ దేహి, నా పతిభిక్ష నాకు హనుమా అని నీ నామాన్ని జపిస్తున్నానంది. ఆయన జాలిపడి, ఈయన గురుపుత్రుడు, ఈశ్వర అనుగ్రహంతో గ్రహమయ్యాడు, అందుకే నేను ఆగ్రహించను. పైగా అమ్మాయి నువ్వు అతని ప్రాణం అడుగుతున్నావు, నేను అతన్ని రక్షిస్తాను, కానీ శని నాకు మాట ఇయ్యి అన్నట్ట. అమ్మ అని చెయ్యెత్తి ఇవ్వలేనండి అన్నాడు. ఎందువల్ల, చెయ్యెత్తగలిగితే కదండి నీ చేతిలో చెయ్యేసి మాట ఇవ్వడానికి అన్నాడు ఆయన. అప్పుడు అతని భార్య ఆ చెయ్యెత్తి అతని చేతిలో వేయించింది. ఈ మాట ఇస్తున్నావు కాబట్టి నేను రక్షిస్తాను, ఇస్తావా అడిగిన మాట ఇస్తాను స్వామి, ఇవ్వకపోతే ఎలాగా, నా ఒళ్ళేది నా స్వాధీనంలో లేదుగా అన్నాడు ఈయన. ఈ రోజు నుంచి శనివారం నాడు ఆంజనేయుణ్ణి పూజించినటువంటి వాణ్ణి ఎప్పుడూ నేను పీడించను, ఏడిపించను అని మాటిస్తే నీకు యథాస్థితి ఇస్తాను అన్నాడు.
తథాస్తు మాట ఇచ్చాను, మాట కాదు ఒట్టు పెడుతున్నాను అన్నాడు. ఇప్పుడు నా శరీరం యథాస్థితికి తీసుకురండి అంటే అప్పుడు చెప్పాట హనుమంతుడు, నువ్వుల నూనె తీసుకురా, నా సింధూరం పట్టుకురా, ఈ రెండు బాగా రంగరించు, నా ఒళ్ళంతా పూసేయి, నీ రోగం పోతుంది అన్నాడు ఆయన. నొప్పులు ఈయనకి, కానీ నువ్వు ఈ గంధ సింధూరం నాకు పొయ్యి, నీ రోగం పోతుంది అన్నాడు. వెంటనే ఆయన నువ్వుల నూనెలో కలిపినటువంటి సింధూరం ఆపాదమస్తకం పూశాడు. పుయ్యగానే శనిగారికి శరీరం అంతా యథాస్థితికి వచ్చేసింది ఆశ్చర్యకరంగా. ఆయన తెల్లబోయి ఏమిటన్నట్ట, ఇదే సింధూర మహిమ, నేను సింధూర ప్రియుణ్ణి, సీతాదేవి గారి కోసమని నేను ఒకప్పుడు ఆమె తల్లి మాట విని రామానుగ్రహం కోసం ఆపాదమస్తకం సింధూరం పూయించుకున్నాను. నువ్వుల నూనెలో సింధూరాన్ని కలిపి ఆ లేపనం శనివారం నాడు నా ఒళ్ళంతా పూసిన వాడికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాను నేను. నువ్వు నాకు పూసావు, నీకు ఆరోగ్యం ఇచ్చాను, ఇక నువ్వు మాట నిలబెట్టుకోవాలి, గుర్తుపెట్టుకుంటావా అనగానే, ఇదిగో నవగ్రహ దేవతలు వింటూ ఉండగా, అష్టదిక్పాలకులు వింటూ ఉండగా నేను మాట ఇస్తున్నాను, ఈ రోజు నుంచి శనివారం హనుమంతుడిని పూజించేవాడి జోలికి నేను వెళ్ళను. ఏళ్ళనాటి శని పట్టుకోవాల్సి వస్తే కొంచెం కష్టంతో వదిలేస్తాను, ఎందుకంటే శాస్త్ర ప్రకారం ఎంతో కొంత కష్టం ఇవ్వకపోతే అది గ్రహాలకే ద్రోహం అవుతుంది కనుక, నా పదవికి ద్రోహం అవుతుంది కనుక. వాడికి మొత్తం ఆస్తి పోవాల్సి వస్తే 1000-2000 పోతాయి, పరుసు పోతుంది, వాడు మళ్ళీ హాయిగా ఉంటాడు. వాడికి ప్రాణం పోవాల్సి వస్తే చిన్న యాక్సిడెంట్ అయ్యి కొంచెం కాలు ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ సెట్ అయిపోతాడు. ఈ విధంగా ప్రతి వాడికి భయంకరమైన పీడ లేకుండా అనుగ్రహిస్తున్నాను అని ఆ క్షణమే హనుమంతుడికి మాట ఇచ్చి తానే తొలి పూజ చేశాడు. ఆ హనుమంతుడికి ఎదురుగుండా తానే దగ్గరుండి గంధ సింధూరంతో పూజించాడు. మందవారేతు సంప్రాప్తే హనుమంతం ప్రపూజయేత్ సర్వేష్వపి చ వారేషు మందవారః ప్రశస్యతే హనుమజ్జన్మనో హేతోః తస్య ప్రాశస్త్యముచ్యతే తస్మాత్ తస్మిన్ కృతా పూజ సర్వకామ ఫలప్రదా. శనివారం రాగానే హనుమంతం ప్రపూజేత్, హనుమంతుడిని పూజించి తీరండి అంటున్నాడు. అందుకే వాడు వీడని తేడా లేకుండా శనివారం వచ్చిందా ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట ఆలయానికి వెళ్ళండి, లేదా ఇంటిలో అయినా హనుమంతుడిని పెట్టుకుని శ్రద్ధతో పూజించండి. అన్ని వారాలలోకి మందవారం చాలా గొప్పది. కారణం ఏమిటి? హనుమజ్జన్మనో హేతో, హనుమంతుడు ఆ రోజే పుట్టాడు. పైగా హనుమంతుడికి శని వాగ్దానం చేశాడు. ఆ రోజే శని విరిగిన తన అవయవాలన్నీ హనుమంతుణ్ణి పూజించడం ద్వారా బాగు చేసుకున్నాడు. ఇన్ని కారణాల చేత శనివారం హనుమంతునికి అత్యంత ప్రీతిపాత్రమయ్యింది. ఆయన పూజ చెయ్యాలి. సర్వకామ ఫలప్రద, అన్ని కోరికలు తీస్తుంది. ఆ కోరిక ఈ కోరిక కాదు. ఎలా చెయ్యాలో శనిగారే చెప్పేశాడు. నేను చెప్పిన ఈ నియమాన్ని మీరు పాటించండి. సతతం మందవారేతు, ఎప్పుడైనా శనివారం రాగానే హనుమంతుణ్ణి భజించండి, మీకు పరాక్రమం ఇస్తాను. ఆ పూజా విధానం నేను చెబుతున్నాను. సూర్యోదయ సమయానికి ముందు లేవండి. ఆ రోజు మాత్రం శనివారం నాడు సూర్యోదయ సమయానికల్లా స్నానం అయి తీరాలి. ఆ తర్వాత మంచి బట్టలు కట్టుకోండి. ఉతికిన బట్టలు, పాత బట్టలు కట్టుకోకూడదు, కుళ్ళు బట్టలు కట్టుకోకూడదు. రాత్రికి ముందే ఆరేసుకుని ఉదయం ఆ బట్టలు కట్టుకుని ఆ తర్వాత హనుమంతునికి ప్రీతిగా సింధూరాన్ని పొడుగ్గా నామం పెట్టుకోండి. నువ్వుల నూనె కూడా ముందు రోజు తెచ్చుకోండి. అందులో సింధూరాన్ని లేపనం కింద కలపండి. దాన్ని హనుమంతుడి విగ్రహం ఉంటే పూర్తిగా పుయ్యండి. విగ్రహం మీ దగ్గర లేకపోతేనో గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకోండి. గుడిలో కూడా కుదరకపోతే తమలపాకుల మీద ఈ గంధ సింధూరంతో శ్రీరామాన్ని రాసి 108 కానీ 1000 కానీ తమలపాకులతో హనుమంతుడిని అర్చించి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత ఆయనకి తప్పక అరటిపండు మాత్రం శనివారం నాడు నైవేద్యం పెట్టవలసిందే. కదలీ ఫలం నివేదయేత్, అది నియమం. ఆ పండు కొంచెమైనా తినాలి తాను. ఈ విధంగా అనగానే ఆ క్షణమే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. అక్కడ పార్వతితో పరమేశ్వరుడు చెబుతున్న మాట ఇది, ఇప్పుడు చెప్పేదన్నమాట. ఇది ఉమాసంహితలో కూడా ఉంటుంది. పార్వతి, చూసావా హనుమంతుడి ప్రభావం? ఈ శని నన్ను పీడించి మర్రి త్వరలో దాక్కునేలా చేశాడు. నేను బోళాశంకరుణ్ణి, వరం ఇచ్చాను, నేను అతన్ని శిక్షించకూడదు, అందుకే ఈ అవతారంలో శిక్షించాడు. శిక్ష కోసం ఇది, రక్షా శిక్ష కూడా ఆయన ఇచ్చుకుంటాడు. నా ఆంజనేయుడి అనుగ్రహం అంతా ఇంత కాదు.
ఆయన ఒక్కడున్నాడంటే భువన బ్రహ్మాండాలన్నీ అక్కడ ఉన్నట్టే, ఆయన అనుగ్రహం ఉంటే సకలానుగ్రహం ఉన్నట్టే, ఆయనను ఒక్కసారి ఎలుగెత్తి పిలిస్తే ఆ కోరిక తీరినట్టే. ఈ మహానుభావుణ్ణి శనివారం నాడు ఎలా పూజ చెయ్యాలో శని వింటూ ఉండగా, గ్రహాలు వింటూ ఉండగా చెబుతున్నారు విను అని పార్వతీ శ్రోతగా మహానుభావుడు చెప్పిన మాట. ఈ శ్లోకాలు వరుస 3 ఉంటాయి. ఆ 3 సారాంశం చెబుతాను మీకు. ఆంజనేయం సమభ్యర్చ్య మందవారేతు పార్వతీ అరుణోదయ వేళాయాం స్నాత్వా నూతన భాండకై బహిర్జలం సమానిత్వా అభిషించేత్సు బుద్ధిమాన్ నారీ భూసుర విట్సోద్రై మార్జయేత్ ప్రతివాసరే. ఆంజనేయుణ్ణి ప్రతి మందవారము అంటే శనివారము పూజించాలి పార్వతి. దానికి నియమం సూర్యోదయ సమయానికి స్నానం చెయ్యండి. శనివారం నాడు హనుమంతుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషపడతాడు. అభిషేకం చేయడానికి మంజు సూక్తం అని ఒకటి ఉన్నది. అది సహజంగా అర్చకులందరికీ తెలుస్తుంది. ఒకవేళ మనకి రాకపోతే ఆంజనేయ పాహిమాం ఆంజనేయ రక్షమాం 2 నామాలు చెప్పాడు ఆయన. ఎంత సులభం అండి. ఈ నామంతో హనుమంతుణ్ణి శనివారం నాడు ముందు అభిషేకించండి. గంధసింధూరం పూసే ముందు అభిషేకించండి. నూతన భాండకై కొత్త పాత్రతో అభిషేకించాలి. రోజు ఆచమనం చేసుకునే పాత్రలు ఉన్నాయిగా, ఆ పాత్ర పనికిరాదట. కుండ తెచ్చుకుని ఒక మట్టి పిడత కొత్తది శుక్రవారం నాటికే తెచ్చుకొని శనివారం నాడు దాంతో నీళ్లు పట్టుకొచ్చి ఆ కొత్త కుండలో నీళ్లతో అభిషేకం చేసినా, లేదా కొత్త రాగి పాత్రతో కానీ, ఇంకా వెండి ఉంటే మరీ మంచిది అనుకోండి. ఆ వెండి మీరు మళ్ళీ వాడుకొచ్చుకోవాలంటే గురువుగారికి ఇచ్చేయాలని బెంగలేదు. శుభ్రంగా దాంతో అభిషేకం చెయ్యండి. ఏదైనా నూతన భాండంతో చెయ్యండి శనివారం నాడు. ఆ తర్వాత నీళ్లు కూడా ఎక్కడి నుంచి తేవాలి? ఇంట్లో ఉన్న నిలవ నీళ్లు కాకుండా బహిర్జలం సమానిత బయట నీళ్లు తేవాలి. అందుకని రాత్రే తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామంటే మంచిది. ఒక్క గంగాజలం అయితే మాత్రం ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అభిషేకానికి వరకు వస్తుంది. తక్కిన నీళ్లు బయట నుంచి ట్యాప్లోంచో చెరువులోంచో పట్టి తెచ్చుకురండి. అలా అభిషేకం చేయొచ్చు. ఎవరు చెయ్యొచ్చు? నారీ స్త్రీలు కూడా చెయ్యొచ్చు. ఇంకా వాళ్ళు వీళ్ళు లేదు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రాదులనే తేడా లేదు. భగవంతుడికి అంతా ఒకటే, కులం లేదు, మతం లేదు. ఎవడైనా భక్తితో చేయొచ్చు. మార్జయత్ ప్రతివాసరి. ఈ విధంగా హనుమంతుడిని ప్రతి శనివారం నాడు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి, మంచి వస్త్రం కట్టుకోవాలి. తడి వస్త్రం పనికిరాదు, పొడి వస్త్రమే కట్టుకోవాలి. తర్వాత కొత్త చెంబు కానీ పిడత కానీ ఆ దాంతో నీళ్లు తీసుకొచ్చి హనుమంతుడి విగ్రహానికి అభిషేకం చేసి అప్పుడు అది తీర్థంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతుడు, సకల పాప విముక్తి కలిగిన వాడు అవుతాడు. ఆ తరువాత హనుమంతుడికి గంధసింధూరాన్ని లేపనంగా తయారు చేసిన నువ్వుల నూనెతో దాన్ని పూయండి. అదే గుళ్ళల్లో అయితే స్వయంగా అర్చక స్వామి చేసి పెడతారు మీ గోత్రనామాలతో. అప్పుడు దాన్ని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేస్తే మంచిది. ఒకవేళ ప్రతి శనివారం కుదరకపోతే ఒక 40 రోజులు పెట్టుకోండి. మండలాంతే భవేత్తస్య చింతితార్థం కులేసి ఒక 40 రోజులు కనుక ఎవడన్నా ఇలా రోజు చేశాడా ఇక వాడు సాక్షాత్ పరమేశ్వరుడు అయిపోతాడు. అనుకున్నది అయి తీరుతుంది. మండలద్వయ మాత్రేణ వంధ్యా పుత్రవతి భవేత్ అంటే 80 రోజుల పాటు 2 మండలములు 2 40లు 80 రోజుల పాటు ఇందాక చెప్పినట్టుగా కొత్త పిడతతో నీళ్లతో అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకుని కొంచెం కుంకుమ ఆయనకి రాసి అది మనం బొట్టు పెట్టుకుని ఒక పండు నైవేద్యం పెట్టి తింటే 80 రోజుల తర్వాత గొడ్రాలు కూడా ఆవిడ పుత్రవతి భవేత్ సంతానం పొంది తీరుతుందని శివుడు చెప్పాడు పార్వతికి. మొత్తం మీద ఏలినాటి శని దోషం పోయి అనేక కార్యాలను సిద్ధింపచేసే అపూర్వమైన శక్తి హనుమత్ కథలో ఉన్నది.